నమో బుద్ధాయ. జై భీమ్, జై భారత్, జై సంవిధాన్. తథాగత భగవాన్ బుద్ధునికి, సామ్రాట్ అశోక్ చక్రవర్తికి, బోధిసత్వ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కు నివాళులు తెలియజేస్తున్నాను. బహుజన యుద్ధ బేరు యూట్యూబ్ ఛానల్కు స్వాగతం పలుకుతున్నాను. ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, సమాజానికి తెలియచేయండి. ఈరోజు ప్రభుత్వాలు మారాయి, బహుజనుల బ్రతుకులు మారాయా? ప్రభుత్వాలు మారాయంట, మరి బహుజనుల బ్రతుకులు కూడా మారాయా? వైసీపీ అయినా, కూటమి ప్రభుత్వం అయినా, గుంపు కూటమి అని అంటున్నారు. గుంపు మనస్తత్వం ఎలా ఉంటుందంటే మాబ్ లిచ్చింగ్ అంటారు. అంటే జై శ్రీరామ్ అని చెప్పకపోతే ఒక గుంపు వచ్చి చంపేస్తారు. ఇలాంటి మనస్తత్వం కలిగిన ప్రభుత్వాలు మారాయి, బహుజన బతుకులు మారాయా? వైసీపీ అయినా, కూటమి అయినా బహుజనులకు ఒరిగిందేమిటి? ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వాలు మారుతున్నాయి, ముఖ్యమంత్రులు మారుతున్నారు, ఎన్నికల నినాదాలు మారుతున్నాయి. కానీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల నిరుద్యోగ యువత ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య మాత్రం ఎందుకు మారడం లేదు? ఇదే ఇప్పుడున్న ప్రశ్న. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు బహుజనుల సంక్షేమం, ఉద్యోగాలు, విద్య, ఫీజు రియంబర్స్మెంట్, బ్యాక్లాగ్ పోస్టులు, కాంట్రాక్ట్ ఉద్యోగాల సమస్యలపై అనేక ప్రశ్నలు తలెత్తాయి. ఏం ప్రయోజనం? ఇవన్నీ వాస్తవం కాదా? వైసీపీ ప్రభుత్వం ఏమీ ఈ సమస్యలన్నిటిని పట్టించుకోలేదు కదా. ఆ ప్రభుత్వంపై అసంతృప్తితో ప్రజలు ఆ దిక్కు లేక, మరొక ఆప్షన్ లేక, గత్యంతరం లేక కూటమికి అవకాశం ఇచ్చారు. అవకాశం తీసుకున్నారు. అది ఏ విధంగా అయినా సరే మోదీ ప్రభుత్వానికి కప్పం చెల్లించి తీసుకున్నారన్న. చంద్రన్న వస్తే ఉద్యోగాలు వస్తాయి, లోకేష్ వస్తే సిస్టమ్ మారుతుంది. ఏం సిస్టమ్ మారింది? రెడ్ బుక్ రాజ్యాంగం వచ్చింది, అప్రజాస్వామ్య విధానాలు వచ్చాయి. కూటమి వస్తే యువత భవిష్యత్తు మారుతుందనే ఆశతో నిరుద్యోగులు కూడా కూటమికి మద్దతు ఇచ్చారు. కానీ ఇప్పుడు ప్రశ్న ఒకటే, ప్రభుత్వం మారిన తర్వాత బహుజనుల జీవితాలు ఎంతటి మూలమైన మార్పు వచ్చింది? కూటమి ప్రభుత్వం 2026లో 10,060 డైరెక్ట్ రిక్రూట్మెంట్ పోస్టుల జాబ్ క్యాలెండర్ ప్రకటించింది. మొదటి దశలో 1,523 పోస్టులు నోటిఫై కాగా మిగిలిన పోస్టులను 3 దశల్లో నోటిఫై చేయనున్నట్లు ప్రభుత్వం ఈ మధ్య ప్రకటించింది 2 రోజుల క్రితం. ఇది స్వాగతించిన చర్యే, వెల్కమ్. కానీ ఉద్యోగార్థికి కావాల్సింది 10,060 పోస్టులు ప్రకటించారనే ప్రచారం కాదు. చాలా విలువైన అంశం ఇది. నిరుద్యోగ సమస్య ఉంది మన భారతదేశంలో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. నోటిఫికేషన్, పరీక్షా ఫలితం, నియామక ఉత్తర్వు. కాబట్టి ఈ పోస్టులన్నీ ప్రభుత్వం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం నిజంగా భర్తీ అయ్యేందుకు జాబ్ క్యాలెండర్ను విజయంగా ప్రకటించడం తొందరపాటు. ఇక రాష్ట్రంలో నిరుద్యోగుల సంఖ్యపై ఉద్యోగ సంఘాలు, నిరుద్యోగ వర్గాలు, రాజకీయ వేదికల్లో సుమారు 60 లక్షల వరకు ఉన్నాయని వినిపిస్తున్న అంచనాలు ఉన్నాయి. ఇది అధికారికంగా ధృవీకరించిన తుది గణాంకం కాకపోయినా రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య తీవ్రతను ప్రభుత్వం ఒక సమగ్ర డేటాతో ప్రజలకు వివరించాల్సిన అవసరాన్ని ఇది సూచిస్తుంది. ఎలాంటి పరిస్థితి ఉందంటే, మన రాష్ట్రంలో ఇంజనీరింగ్ చదివిన పిల్లలు అదే ఇంజనీరింగ్ కాలేజీలో 10,000కి 15,000కి పనిచేస్తున్నారు. చూడండి మరి ఎంత ఇబ్బందికరమైన నిరుద్యోగ సమస్యను ఎదుర్కొంటున్నారో. లక్షల రూపాయలు ఖర్చు పెట్టి నెలకి 10,000, 20,000 పనిచేస్తున్నారంటే, ఇప్పుడు ఒక తాపీ మేస్త్రి పనికి వచ్చాడంటే 1,000 రూపాయలు, నెలకి 30,000.
మరి బీటెక్ కంప్లీట్ చేసినోడికి ఏంటి పరిస్థితి? వీళ్ళందరూ కూడా ఏదన్నా ప్రభుత్వ నోటిఫికేషన్ వస్తుంది, వాటిలో మనం ఉద్యోగం సంపాదిస్తే ఏదన్నా జీవితాలు మారతాయని ఎదురు చూస్తున్నారు. ఒక ఉద్యోగం కోసం సంవత్సరాల తరబడి చదువుతున్న యువకుడికి ప్రతి నోటిఫికేషన్ ఒక జీవన అవకాశం. అదేవిధంగా సుమారు 2.96 లక్షలు అంటే సుమారు 3 లక్షల బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నాయనే అంచనా కూడా ఉద్యోగ సామాజిక న్యాయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. 3 లక్షల బ్యాక్లాగ్ వేకెన్సీస్ అంటే సామాన్యమైన కాదు. 3 లక్షల కుటుంబాల్లో వెలుగు అది. ఈ సంఖ్యకు ప్రభుత్వం తుది అధికార శాఖల వారి లెక్కలు విడుదల చేయాలి. ఈ అంశంపైనే నేను ఆర్టీఐ ద్వారా జిఏడిని అడిగితే సోషల్ వెల్ఫేర్ను అడగమంది. సోషల్ వెల్ఫేర్ని అడిగితే మళ్ళా ఇంకోళ్ళకి బదిలీ చేశారు. ఇలాగ ఒక 6 నెలల నుంచి కాలయాపన చేస్తున్నారు. ఇలా అసలు ఆర్టీఐ ద్వారా సమాచారం తీసుకొచ్చి ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి చేసే పరిస్థితి ఈ లాయర్లు కూడా కొంతమంది చేయడం లేదు. ఎక్కువగా ఈ యూట్యూబ్కి పరిమితం అయ్యారు. కానీ లిఖితపూర్వకంగా రాజకీయ నాయకులు లేదా బహుజన పార్టీలు పెట్టిన వాళ్ళు కూడా కొంత పేపర్ వర్క్ కూడా చేయాలి కదా. ఊరికనే యూట్యూబ్ వీడియోలే చేసుకుంటే ఎలాగా? మా వల్ల కావట్లేదు, మా లెవెల్లో. మీ వల్ల అవుతుందే మంచిది కదా సమాజానికి. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ కింద భర్తీ కావాల్సిన పోస్టులు ఎన్ని, ఏ శాఖలో ఎన్ని ఖాళీగా ఉన్నాయి, ఎన్నేళ్లుగా భర్తీ కాలేదు, వాటిని ఎప్పుడు భర్తీ చేస్తారు అన్నది ప్రజలకు తెలియాలి. రిజర్వేషన్ శాతం ప్రకటించడం మాత్రమే సామాజిక న్యాయం కాదు. రిజర్వ్ చేసిన పోస్టు అర్హుడైన అభ్యర్థికి దక్కినప్పుడే అది సామాజిక న్యాయం. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల విషయంలోనూ ఇదే పరిస్థితి. సుమారు 10 లక్షల వరకు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారని వివిధ వర్గాల్లో వినిపిస్తున్న అంచనాలు ఉన్నాయి. వీళ్ళందరూ డబ్బులు కట్టి కప్పం చెల్లించుకొని ఉద్యోగాలు సంపాదించారు. ఎందుకంటే వీటిని ఎవరు పడితే వాళ్ళు తమ ఇష్టానుసారంగా భర్తీ చేసుకున్నారు ఈ ఉద్యోగాలన్నింటినీ. అధికారిక సంఖ్య ఏదైనా ప్రభుత్వం ప్రకటించాలి. కానీ అసలు ప్రశ్న మాత్రం స్పష్టమే. సంవత్సరాల తరబడి ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగుల భవిష్యత్తు ఏమిటి? ఒకే పని చేస్తున్న ఉద్యోగికి ఒక రెగ్యులర్ హోదా, మరొకరికి తాత్కాలిక హోదా ఎందుకు? దీర్ఘకాలంగా పనిచేస్తున్న వారి సమస్యకు ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపాలి. ఉపాధ్యాయ నియామక విషయంలో కూడా సుమారు 60,000 డిఎస్సి ఖాళీలుగా ఉన్నాయని అంచనాలు వినిపిస్తున్నాయి. ఆ సంఖ్యను ప్రభుత్వం అధికారికంగా ధృవీకరించాలా, సవరించాలా అనేది పక్కన పడితే ప్రభుత్వ పాఠశాలలో వాస్తవంగా ఎన్ని ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయో ప్రభుత్వం శాఖల వారీగా ప్రకటించాలి. పేద బహుజన పిల్లలకు నాణ్యమైన విద్య అందించాలంటే పాఠశాలలో ఉపాధ్యాయుడు ఉండడం మొదటి అవసరం. ఇదే విద్యా సంక్షేమంలో మరో బాధాకరమైన విషయం. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంటు, స్కాలర్షిప్లు, హాస్టల్ సదుపాయాలు, డైట్, కాస్మెటిక్ ఛార్జీలు వంటి పథకాలు సమయానికి అందుతున్నాయా అనే ప్రశ్న ఇంకా ఉంది. డైట్ ఛార్జీల పెంపుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నప్పటికీ పెంచిన నిధుల క్షేత్రస్థాయిలో విద్యార్థులకు సక్రమంగా చేరుతున్నాయా అన్నదే అసలు పరీక్ష. పేద పిల్లలకు పాఠశాల ఉపాధ్యాయుడు భోజనం వసతి సక్రమంగా అందించకుండా ఐఐటి కోచింగ్ గురించి గొప్పగా చెప్పుకోవడం వల్ల ప్రయోజనం ఏమిటి? ముందు గ్రామ బడి బలపడాలి. గ్రామ బడిని బలహీనం చేసి ఏదో కోతలు కోస్తారేంటి మీరు? ఆ తర్వాత ఐఐటి కలలు కనాలి. ఫస్ట్ ప్రాథమిక విద్యను బలోపేతం చేయండి. గురుకుల విద్యార్థికి మంచి భోజనం, వసతి, ఉపాధ్యాయుడు, పుస్తకం అందించడం కూడా అంతే ముఖ్యమైనది. బీసీలకు 34% స్థానిక సంస్థల రిజర్వేషన్ విషయంలో కూడా ప్రభుత్వం స్పష్టమైన న్యాయపరంగా నిలబడే విధానాన్ని అమలు చేయాలి. ఇక్కడ ఒక విషయాన్ని స్పష్టంగా చెప్తాను. ఎప్పుడైనా బీసీ రిజర్వేషన్ ప్రకటించగానే దాన్ని అడ్డుకోవడానికి ఆధిపత్య కులాలతో ప్రభుత్వాలే ఒక పిల్లు వేయిస్తాయి. ఆ పిల్లు వేయించి ఆ 34% బీసీ రిజర్వేషన్ అమలు కాకుండా ఈ ఆధిపత్య కులాలు అడ్డుకుంటున్నాయి. ఈ విషయాన్ని బీసీ కులాలు గమనించకుండా ఎస్సీ ఎస్టీలను శత్రువులుగా చూస్తాయి. మీకు 34% పెంచితే మాకొచ్చే నష్టం ఏముంది ఎస్సీ ఎస్టీలకి?
మాకు ఎలాంటి నష్టం లేదు. మీరేం చేస్తారు? మిమ్మల్ని ఓ ఆధిపత్య కులాలు కలుపుకొని ఎస్సీ ఎస్టీలకు ప్రమోషన్లో రిజర్వేషన్ ఉండకూడదని మళ్ళీ కోర్టులో మీతోనే వేయిస్తూ ఉంటారు. మీకు ఒక పక్కన 34% రిజర్వేషన్ ఇవ్వడానికి ఆధిపత్య కులాలు ఒప్పుకోవు, ఎస్సీ ఎస్టీలకు మాత్రం ప్రమోషన్లో రిజర్వేషన్ అమలు చేయకూడదని మీరు ఆధిపత్య కులాల చెంతకు చేరి మా ప్రమోషన్లు అడ్డుకుంటారు. మీకు కూడా కావాలని ఫైట్ చేయండి బీసీ సోదరులారా, మీకు కూడా ప్రమోషన్లో రిజర్వేషన్ కావాలని ఫైట్ చేయండి. మేము కూడా మీతో చేతులు కలుపుతాం. అలాగే 34% రిజర్వేషన్ పెంచమని ఒక ఉద్యమం చేపట్టండి, మేము కూడా దాంట్లో భాగస్వామ్యం అవుతాం. అంతేగాని మీరు రిజర్వేషన్ వర్గాలను విస్మరించి ఆధిపత్య కులాలతో కలవడం ఏమిటని నేను ఈ సందర్భంగా ఒక ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నాను. కనుక బీసీ అభ్యర్థుల రిజర్వేషన్ రాజకీయ ప్రకటన కాకుండా చట్టపరంగా నిలిచే హక్కుగా మారాలి. ఈరోజు బీసీల రిజర్వేషన్ ఎదుర్కొనడానికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిల్లు వేసి ఆధిపత్య కులాలు బీసీల యొక్క ప్రాతినిధ్యాన్ని వ్యతిరేకిస్తున్నాయి. ఎప్పటికైనా బీసీల ప్రయాణం ఎస్సీ ఎస్టీ మైనారిటీలోనే ఉండాలి తప్ప ఆధిపత్య కులాలతో కానే కాదు. మీరు మనువాదము, హిందుత్వము ఇవన్నిటిని అనుసరిస్తూ మేము ఆధిపత్య కులాలు ఒకే భావజాలంలో ఉంటాం కాబట్టి వాళ్ళ విధానాల్లోనే ముందుకెళ్తామని ఇది మీ ఎదుగుదలకు మంచిది కాదు. ఆదివాసీ ప్రాంతాల్లో పరిస్థితి మరింత తీవ్రమైన ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. అల్లూరు సీతారామరాజు జిల్లా రహదారి సదుపాయం లేక గర్భిణిని డోలీలో మోసుకు వెళ్లాల్సిన ఘటన గతంలోనూ నమోదయ్యాయి. నగరాల్లో అభివృద్ధి ప్రాజెక్టుల ప్రచారం ఎంత జరిగినా ఒక గర్భిణి అంబులెన్స్ వరకు చేరడానికి మనుషుల భుజాలపై ఆధారపడవలసి వస్తే ఈ అభివృద్ధి ఎవరి కోసం అనే ప్రశ్న తప్పదు. ఇక్కడ మీడియా కూడా తన బాధ్యతను గుర్తించాలి. ప్రభుత్వ కార్యక్రమాల ప్రచారం మాత్రమే కాదు, ప్రజల సమస్యలను కూడా అదే తీవ్రతతో చూపించాలి. ఒక రహదారి ప్రారంభోత్సవ వార్త అయితే అదే రహదారి లేక గృహిణి డోలీలో వెళ్ళవలసి రావడం అంతకంటే పెద్ద వార్త కావాలి కదా, బ్యానర్ ఐటమ్ కావాలి కదా. బ్యానర్ ఐటమ్ వేరు. అసలు ఈనాడు, జ్యోతి ఇప్పుడు ఇలాంటి వార్తను ప్రచారం చేయాలంటే అసలు ససేమరా చేయవయ్యి. ప్రజల బాధను చూపకుండా అధికార ప్రచారాన్ని మాత్రమే చూపిస్తే అది ప్రజాస్వామ్యానికి అవసరమైన పూర్తి సమాచారాన్ని ప్రజలకు అందించినట్లు కాదు. వైసీపీ పోయింది, కూటమి వచ్చింది. మరి బహుజనుల బ్రతుకుల్లో ఒరిగిందేమిటి? ప్రభుత్వాలు మారడం ప్రజాస్వామ్య ప్రక్రియ. కానీ ప్రభుత్వాలు మారినప్పుడల్లా బహుజనుల సమస్యలు కొత్త హామీల రూపంలో మాత్రమే తిరిగి రావడం మాత్రం ప్రజాస్వామ్య విజయంగా చెప్పలేం. వైసీపీ ప్రభుత్వం తన కాలంలో చేసిన తప్పులకు సమాధానం చెప్పాలి. కూటమి ప్రభుత్వం కూడా గత ప్రభుత్వాన్ని చూపిస్తూ తన బాధ్యత నుంచి తప్పించుకోకూడదు. నిరుద్యోగికి ఉద్యోగం కావాలి, ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ కావాలి, బీసీల రిజర్వేషను చట్టబద్ధంగా స్థిరపడాలి, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల భవిష్యత్తుకు భద్రత కావాలి, విద్యార్థికి ఫీజు రియంబర్స్మెంటు స్కాలర్షిప్ సమయానికి రావాలి, గురుకులాల్లో నాణ్యమైన భోజనం కావాలి, ఆదివాసీ ప్రాంతానికి గ్రామానికి రోడ్డు కావాలి, గర్భిణీ డోలీలో కాదు అంబులెన్స్లో ఆసుపత్రికి చేరాలి. ఇవి ఎవరి మీదో కక్షతో అడిగే ప్రశ్నలు కావు. ప్రజల డబ్బుతో నడిచే ప్రభుత్వాన్ని ప్రజలు అడిగే కనీస ప్రశ్నలు. అందుకే ఇకపై బహుజన సమాజం పార్టీ పేరును కాదు, పనితీరును కొలవాలి. ఎన్నికల హామీలను కాదు, అమలైన హక్కులను చూడాలి. ప్రకటనలను కాదు, నియామక ఉత్తర్వులను చూడాలి. శంకుస్థాపనను కాదు, పూర్తయిన రహదారిని చూడాలి. బడ్జెట్ కేటాయింపును కాదు, విద్యార్థి ఖాతాలో పడిన డబ్బును చూడాలి. ప్రభుత్వాలు మారాయి, ఇక బహుజన బతుకులు కూడా మారాలి. అది జరగకపోతే ప్రజలు ప్రశ్నించడం ఆపరు. అదే ప్రజాస్వామ్యానికి నిజమైన బలం. నమో బుద్ధాయ. జై భీమ్, జై భారత్, జై సంవిధాన్. బహుజన యుద్ధ వేరు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. సమాజానికి అందరికీ తెలిసేలాగా వాట్సాప్ మీ పర్సనల్ గ్రూప్స్లో షేర్ చేయండి.
హైప్ బటన్ని ప్రెస్ చేయడం ద్వారా ఈ యొక్క వీడియో మరింత మందికి చేరువవుతుందని తెలియజేస్తున్నాను. జై భీమ్.